హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి హయత్ నగర్ అనమాట. నియర్ బై హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ప్రాపర్టీ మనది ఎక్కడ, లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఇది హయత్ నగర్ దగ్గర సుబ్రహ్మణ్య నగర్ అని కాలనీ ఉంది. ఓకే సార్. హైవే నుంచి 1 కిలోమీటర్ వస్తుంది. ఓకే. ఇది మొత్తం 198 గజాలు. ఓకే సార్. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4000 వస్తుంది. ఓకే. వాకబుల్ డిస్ట్రిక్ట్ రోడ్డు కూడా. ఓకే సార్. అండ్ కన్స్ట్రక్షన్ కానీ బోర్ 500 వేసినాము. 500 ఫీట్లు వేసినాం. G+1 పర్మిషన్, G+2 పర్మిషన్ ఉంది. ఓకే సార్. కింద ఒక షాపు, సింగిల్ బెడ్రూమ్, ఒక షటర్, సింగిల్ బెడ్రూమ్. ఓకే. పైన ఏమో 3 బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్, పెంట్ హౌస్ లో సింగిల్ బెడ్రూమ్. ఓకే సార్. షటర్ కి అందాది ఏరియాలో ఎంత రెంట్ వస్తుంది? 12,000 వస్తుంది. 12. సింగిల్ బెడ్రూమ్ కి ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది. ఓకే. ఇక్కడ కిందనే మనకు 20,000 వర్కౌట్ అయిపోతుంది. పైన ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది కదా, దాని 8,000 అంటే ఒక 28,000 మనం ఉండగా రెంట్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ వేసే 190 స్క్వేర్ యార్డ్స్ లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 33, 40, 54. 33, 54. ఓకే. చూస్తున్నారు కదా, 33 into 54 అనమాట డైమెన్షన్స్ కూడా. ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 65,000. 65,000 నడుస్తుంది. చూస్తున్నారండి, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట, విజయవాడ హైవే నుంచి. సో మనకి ఎల్బీనగర్ మెట్రో నుంచి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. సో ప్రాపర్టీ మొత్తం లోపలికి వెళ్ళి ఇంకా క్లియర్గా అయితే చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ని స్క్రీన్ డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను అనమాట. ఏం డౌట్ ఉన్నా సార్నే కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ చేసుకుందాం. సరే, ఎన్ని ఫీట్ గేట్ సార్ మనకి ఇది? 10 ఫీట్ గేట్. 10 ఫీట్ గేట్ చూస్తాం కానీ 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచిగా పెద్ద వెహికల్ అయితే ఈజీగా ఒక 2-3 పార్క్ చేసుకోవచ్చు అండి, ఇనోవా అలాంటివి. సార్ ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్ ఇది? 25. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇది సూర్యనగర్ కాలనీకి పక్కకే ఉంటుంది అనమాట. చాలా బాగుంది ప్రాపర్టీ అయితే, లేటెస్ట్ కన్స్ట్రక్షన్. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్ మనకు? సౌత్ ఫేసింగ్. సౌత్ ఫేసింగ్ చూస్తున్నారు కదా సార్. మనకు మెయిన్ డోర్స్ ఎట్టుంటాయి సార్? నార్త్ ఈస్ట్ మెయిన్ డోర్ చూస్తున్నాం కదండి. సౌత్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఇది సౌత్ ఫేసింగ్ అనమాట. మనకు సింహద్వారం వచ్చేసి నార్త్ ఈస్ట్ అలా అయితే ఉంటాయి అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చేసుకుందాం. దీనికి డ్రైనేజ్ కానీ వాటర్, మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి మనకు గ్రానైట్ తో మంచి ర్యాంప్ అయితే తీసుకున్నారు. పార్కింగ్ చూస్తున్నారు కదండి, పార్కింగ్ లో కంప్లీట్ గ్రానైట్ లపాత్ర వేసినారండి. స్కిడ్ కాకుండా మంచి క్వాలిటీవే యూజ్ చేసినారు. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ, ఎక్కడో ఊరవతల అట్లా లేదు, మంచి కాలనీలో ఉంది. మీరు ఎవరు తీసుకున్నా కానీ పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పొచ్చు. మనకి ఏంటంటే యాజ్ ఏ వాస్తు ప్రకారము ఇక్కడ మనకు బోరు, అదేవిధంగా సంపు అయితే తీసుకున్నారండి. పార్కింగ్లోనే సంపు తీసుకున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. అదేవిధంగా ఇది చూస్తే స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా, ఒక వాష్రూమ్ అయితే 2 అయితే తీసుకోవడం జరిగిందండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అయితే 2 ఉన్నాయండి. మన G+2 వరకు అయితే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన కింద రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది అయితే చూద్దాము. ఇదేంటంటే ఈస్ట్ ఫేసింగ్ సార్, మనకు ఈస్ట్ రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు కదా. ఇది సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సార్ ఇది ఇండియన్ టేకేనా సార్? ఇండియన్ టేక్. వుడ్ కూడా కంప్లీట్ ఇండియన్ టేకే తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ గానే మంచి హాల్ అయితే ఉందండి. హాల్ కింద మొత్తం కంప్లీట్ వీళ్ళు మార్బులే యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ టీవీ పెట్టుకోవడం, టీవీ యూనిట్. ఇక విండోస్ విషయానికి వస్తే కంప్లీట్ UPVC విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మెష్ డోర్స్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. పైన చూస్తే ఫాల్ సీలింగ్ చూడండి, ప్రొఫైల్ లైట్స్తోని లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ పక్కకే మనకు కిచెన్ ఉంది. కిచెన్ కూడా యూ షేప్లో మంచి కిచెన్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు మంచి UPVC విండోస్, చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అన్నీ అండి. వీళ్ళు ఏంటంటే యూజ్ చేసిన క్వాలిటీ కూడా ఎక్కడో బయట లేదండి. ఇవి చూస్తున్నారు కదా, మంచి ఏషియన్ పెయింట్సే యూజ్ చేసినారనమాట. ఇక్కడ మనకు చూస్తే మీకు అర్థమైపోతుంది. వాల్కే పుట్టి కానీ, బిర్లా వైట్ కానీ అన్ని మంచి క్వాలిటీ యూజ్ చేసినారనమాట. సో ప్రాపర్టీని మీరు దగ్గరుండి చూసి మరి కొనుక్కోండి, ఆ ప్రాబ్లమే లేదనమాట. సార్ దీనికి రెడ్ బ్రిక్ వాడినారా సార్?
రెడ్ బ్రిక్ శాండ్ వన్ ఇసుకనే వాడినారు. చూస్తున్నాం కదా, దీన్ని కంప్లీట్ రెడ్ బ్రిక్ తోనే కన్స్ట్రక్షన్ చేశారని, సిమెంట్ ఇటుకలు అలా కాదు, ప్లస్ కంప్లీట్ శాండ్ యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి బెడ్రూమ్ కూడా ఉంది. చూడండి, బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్ తీసుకున్నారు. దీంట్లో కంప్లీట్ మార్బుల్ ఉంది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన చూస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక డోర్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ అవునా సార్, నెంబర్ 1 డోర్స్ అయితే తీసుకున్నారండి. మీకు అసలు క్వాలిటీ విషయంలో ప్రాబ్లమే లేదు. దీంట్లో మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, వీళ్ళు యూజ్ చేసిన బాక్సెస్ కూడా ఏంటంటే పెయింటింగ్స్ కోసం అవన్నీ చూస్తే చూడండి, మొత్తం ఏషియన్ పెయింటే యూజ్ చేసినారండి. అసలు కాంప్రమైజ్ కాలేదన్నమాట. సో మీరు ప్రాపర్టీ అయితే చూడండి డైరెక్ట్. ఇక్కడ చూసి ఇప్పుడు పూజ గది కూడా ఇస్తారు. ఈశాన్య మూలంలో వాస్తు ప్రకారం అండి. ప్రాపర్టీ అయితే 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ రండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ 3 BHK ఉందన్నమాట. అది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో, స్టెప్స్ 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇది కూడా లపత్రా తీసుకున్నారు. అదేవిధంగా మనకు రైలింగ్ వచ్చేసి జిందాల్ స్టీల్తో రైలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ విండోస్ కోసం చూస్తున్నారు, వెంటిలేషన్ కోసం ఇలా గ్లాస్ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది అనమాట. ఇక్కడికి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినారు కదా, దీంట్లో లిఫ్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది బాల్కనీ చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. మనకు రైలింగ్ వచ్చేసి టఫన్ గ్లాస్, అదేవిధంగా స్టీల్ రైలింగ్ యూజ్ చేసినారు. ఒకసారి కాలనీ చూడండి, బాల్కనీ చూస్తే మీకు అర్థమైపోతుంది. మంచి కాలనీ అండి, అందరు వచ్చి ఉంటున్నారు ఆల్రెడీ. చాలా పీస్ఫుల్గా మంచి గ్రీనరీ ఉందండి. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. చూస్తున్నా కదా, సింహద్వారం చూసుకుంటే ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారట. చాలా బాగా లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. దీని కూడా కంప్లీట్ లైటింగ్ ఎవ్రీథింగ్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక 5 feet గల్లీ కూడా తీసుకున్నారు. గల్లీ కూడా చాలా స్పేషియస్గా, లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికి నచ్చిన డైరెక్ట్ రండి, వచ్చి డైరెక్ట్ చూస్తే ఇంకా మీకు బాగా నచ్చుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే పెద్ద హాల్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు పెద్ద హాల్ అయితే ఉందండి. హాల్లో కూడా కింద కంప్లీట్ మార్బుల్ అయితే యూజ్ చేసినారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. చాలా బాగుంది, లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇక విండోస్ విషయానికి వస్తే ఇక్కడ UPVC విండోస్ ప్లస్ గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు అనమాట. దీనికి మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. కానీ ఓపెన్ చేస్తే మంచి చల్లని గాలి కానీ వెలుతురు కానీ అన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇక మనకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ వాస్తు ప్రకారం ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారు ఈస్ట్ ఫేస్ కోసం. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. వాస్తు 100% వాస్తుతోని ఇంజనీరింగ్ ప్లానింగ్తోనే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒకసారి చూడండి, ఈస్ట్ ఫేసింగ్ డోర్ అన్నమాట ఇది వాస్తు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది. చూడండి, ఇక్కడ మనకు వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇదన్నమాట ప్రాపర్టీ. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ మనము డైనింగ్ సెక్షన్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. హాల్లో దీన్ని డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈజీగా ఒక 8 members 10 members కూర్చొని తినే విధంగా అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు వాష్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అంటే ఒక సింక్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్, చుట్టూ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో పక్కకి వెళ్తే ఓపెన్ కిచెన్ ఉందండి. L షేప్ ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ కూడా చూస్తే మంచిగా గ్రానైట్తోని ప్లాట్ఫామ్ తీసుకున్నారు, చుట్టూ టైల్స్ పెట్టినారు, షెల్ఫ్స్ తీసుకున్నారు, స్టెయిన్లెస్ సింక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ చూస్తున్నారు కదా షెల్ఫ్స్ చాలా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారండి. ఫాల్ సీలింగే ఉంది. ఇక వంట నుంచి బయటకు వస్తే ఇంకొక బాల్కనీ ఉంది. ఇది కూడా వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి 2 balconies అనమాట. ఫ్రంట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇటు సైడ్ నుంచి చూస్తే కూడా కాలనీ కంప్లీట్ గ్రీనరీ చూస్తున్నారు కదా, గ్రీనరీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ కూడా ఉంది. ఇది రోడ్ అనమాట, రోడ్డు మీదే ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ పూజ గది చూద్దాం. పూజ గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో మార్బుల్ యూజ్ చేసినారు, మంచి టైల్స్ తీసుకున్నారు, పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా దీనికి డోర్ ఏదైతే ఉందో ఈ చౌపోట్ అంటారు కానీ దీన్ని మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. గ్రానైట్తోని చాలా బాగుందండి, మంచిగా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం.
ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ తీసుకుంటే మంచి స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. ఇక విండోస్ విషయానికి వస్తే పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారు. విండోస్ ఓపెన్ చేస్తే ఎంత వెంటిలేషన్ వస్తుంది మీరే చూడండి. ఓపెన్ చేయగానే సన్లైట్ లోపల పడిపోతుందండి, అంత మంచి స్పేషియస్గా తీసుకున్నారు. మంచి చాలా బాగుంది. ఈవెన్ గ్రిల్స్ కూడా పెట్టినారు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బీరువా ప్రొవిజన్, పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. దీనిలో చూస్తున్నారు కదా మనం వెస్టర్న్ అయితే తీసుకున్నారండి. టైల్స్ కూడా పై వరకు తీసుకున్నారు. 9 feet 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు. ఎగ్జాక్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్, దీన్ని కూడా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. కంప్లీట్ ప్యారవేరే తీసుకున్నారు. మంచి బ్రాండ్ అనమాట. దీంట్లో చూస్తున్నారు కదా ఒకటి మనకు ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్యారవేరే అండి. చెప్తున్నాను కదా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ కట్టినారు. ఈ డోర్స్ కూడా చూడండి. ఈ డోర్స్ మనం ఎక్కడ చూడండి లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. చాలా మంచిగా అండి. అంటే ఓనరే ఉంటే ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటాడో అంత కేర్ తీసుకొని ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనకైతే సేల్కి అయితే రావడం జరిగింది మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా కింద కంప్లీట్ మార్బుల్ ఉందండి. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పిల్లలు మంచిగా చదువుకోవడానికి ఇక్కడ ఒకటి ఏంటంటే గ్రానైట్తోని ఒక ప్లాట్ఫామ్లో ఇచ్చినారండి. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. పక్కకే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉందండి. గెస్ట్ బెడ్రూమ్ కంటే ముందు ఇది ఏం చూస్తే ఇది కామన్ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. వెస్టర్న్ తీసుకున్నారండి. అన్నిట్లలో ప్యారివేరే యూజ్ చేసినారండి. ఏవైతే ఈ డోర్స్ ఉన్నాయో బాత్రూమ్కి ఇవన్నీ కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ డోర్సే తీసుకున్నారన్నమాట. సో ప్రాపర్టీ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మన గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్, అదేవిధంగా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకు బాత్రూమ్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా చాలా మంచిగా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. 3 BHK అండి. ప్రాపర్టీ వచ్చేసి 198 స్క్వేర్ యార్డ్స్లో తీసుకున్నారు. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారు చూడండి. లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడే అయిపోలేదండి, ఇంకా మనకు సెకండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది. దీనికి G+2 పర్మిషన్ ఉందండి. ప్రజెంట్ మాత్రం G+1. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో అయితే ఉందండి. డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్నీ చెక్ చేయండి. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే కూడా చేస్తాను అనమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ రావడం జరిగింది. ఏదైతే స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఇచ్చినారు చూస్తున్నారు కదా, హెడ్ రూమ్ కూడా ఇచ్చిన వాటర్ పడితే అంటే వర్షం పడితే వాటర్ కిందికి రాకుండా హెడ్ రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేసినారు. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లోకి వస్తే కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేసినారు. ఫ్లోరింగ్ మొత్తం చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉందండి. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది మీకు. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉందండి. సూర్యనెల కాలనీ పక్కకే ఉందన్నమాట ప్రాపర్టీ. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంది కదా, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా మనకు వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇండియన్ టేక్తో తీసుకున్నారు. లోపలికి ఎంటర్గానే మంచి హాల్ అండి. హాల్లో కూడా ఇక్కడ టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, పక్కకి ఒక చిన్న కిచెన్ ఇచ్చినారు. దీనికి ఈజీగా 8,000 to 10,000 రెంట్స్ కూడా వస్తాయంట. ప్లాట్ఫామ్ చూస్తే ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. 2x2 విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ప్లస్ లెఫ్ట్ సైడ్ మనకు ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారు. చూస్తున్నారు కదా వాష్ ఏరియా అయితే ఇచ్చినారు. దీనికి కూడా మనకు బాల్కన్లా యూజ్ చేసుకునేటట్టు ఉందన్నమాట. మనకు టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చుట్టూ కూడా టైల్స్ అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు ఒకసారి బెడ్రూమ్ చూపిస్తానండి. బెడ్రూమ్ కూడా ఇక్కడ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా స్పేషియస్గా అయితే ఉందండి. ఇది కూడా దీంట్లో మంచి ఒకటి యూపీవీసీ విండో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి లేటెస్ట్గా తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా బాత్రూమ్ కూడా చూడండి మంచిగా స్పేషియస్గా తీసుకున్న. దీంట్లో కూడా విండో కానీ ఎగ్జాస్ట్ కానీ గ్రీజర్ పాయింట్ కానీ అన్ని ఇస్తారండి. ప్రాపర్టీ అయితే చాలా మంచి లొకేషన్లో మంచిగా ఉందన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ అయితే క్లియర్గా చెప్పినాను. మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్తానండి. రోడ్ నెంబర్ 5 అన్నమాట. హయత్నగర్ 198 స్క్వేర్ యార్డ్స్, 33 x 55 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ అండి.
4000 SFT బిల్డప్ ఏరియా అన్నమాట. G+2కు పర్మిషన్ కూడా ఉంది. అన్నీ అయితే తెలుసుకున్నాం కదా. ఒకసారి పైకి వెళ్ళి పైన కూడా ఒక్కసారి చూద్దామండి. చూసి మీకు అక్కడ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మనము సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా పైకి వెళ్ళడానికి మనకు ఐరన్తోని మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. పైకి వెళ్తే మనకు వాటర్ ప్రొవిజన్ అంటే ట్యాంకర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పైకి వచ్చామండి. పైకి రానే 2 ట్యాంకర్స్ పెట్టినారు. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కోసం. మీకు ఇక రెడీ టు వాక్పే అన్నట్టు ఈ పని లేదు అనకుండా అన్ని పనులు అయితే చేసి పెట్టినారండి. చాలా మంచిగా ఉంది కన్స్ట్రక్షన్. ఈ పైప్స్ కూడా చూడండి, ఇవి కూడా మనకి ఏంటంటే ఆశీర్వాదే యూజ్ చేసినారండి. ఆశీర్వాద్ నెంబర్ 1 బ్రాండ్ ప్రజెంట్ పైప్ లైన్లో. అదే ప్రాపర్టీ అవే యూజ్ చేసినట్ట. సార్ నడి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ ఇది ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ కదా సార్? ఎన్ని రోజులు అయింది కన్స్ట్రక్ట్ చేసి? ఇప్పుడు మనకు 6 నెలలు స్టార్ట్ చేసి ఓకే ఇప్పుడే కలర్ వేస్తున్నాం. ఫైనల్ కోట్ కలర్ వేస్తున్నాం. ఓకే. ఇంకా డోర్స్ కూడా మొత్తం పెట్టేసినాం. మెటీరియల్ ఏది యూజ్, సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? స్లాబులకేమో అల్ట్రాటెక్. ఓకే. గోడలకి ఎట్లకేమో పెన్నా. ఓకే. స్టీల్ ఏది యూజ్ చేసినారు సార్? జైరాజ్ యూజ్ చేసినారంట. చూస్తున్న క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ కాలేదండి. ఎక్కడ చూసిన ప్యారివేర్ కానీ, ఆశీర్వాద్ కానీ, మనకి ఏషియన్ పెయింట్స్ కానీ, ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కంపెనీస్. ఫినోలెక్స్ అంటే నెంబర్ 1 బ్రాండ్ అన్నట్టు వైరింగ్లో. అలాంటివి యూజ్ చేసినారండి ప్రాపర్టీ. సో ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది. 198 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 65,000 అయితే నడుస్తుందంట. సారే కాబట్టి కన్స్ట్రక్షన్ చేసింది. సార్ని అడిగి ప్రైస్ కూడా తెలుసుకుందాం. సార్ ఇది ప్రైస్ ఎంత అంటున్నారు సార్? 2,20,00,000 చెప్తున్నా. ఫిక్స్ సార్? నెగోషియబుల్ మాట్లాడవచ్చు. చూస్తున్నాం అండి, 2,20,00,000 అంటున్నారు. బట్ ఇంకేంటంటే నెగోషియబుల్ అని చెప్తున్నారు. సార్ దీని లోన్ ఎలా సార్? లోన్ ఎలా ఉంటుంది? అన్ని ఏ బ్యాంక్ అయినా, LSC కానీ, ఎస్బిఐ బ్యాంక్ కానీ, ఏ బ్యాంక్ లోన్లు వచ్చేసి చూస్తున్నా. లోన్ ప్రాబ్లం కూడా లేదనమాట. మనకి ఇది చాలా దగ్గరలో ఉందండి. జస్ట్ హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్. నియర్ బై మంచి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, సార్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ అనమాట. ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.